సన్నిధనొక్కటి ఆహుతిచ్చాను. సేపట్లో మీడియా మిత్రులు వస్తారు. TV9, TV5 వీళ్ళందరూ వస్తున్నారు, దగ్గరలో ఉన్నామని చెప్పారు. వాళ్ళు రాగానే మన కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి మన సాంస్కృతిక కార్యక్రమం పోరాటం మనకి మండలం అలాగే బొడ్డగండికి ప్రత్యేక పంచాయతీ వచ్చే వరకు ఆపకుండా మనం మరి ఎంత దూరాన్ని వెళ్ళడానికైనా సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ మరి తుమ్మిసేల వరకు ఇప్పుడు దింసా స్టార్ట్ అవుతుంది. తర్వాత మన అప్పర్ పార్ట్ బొడ్డగండి పంచాయతీ నుంచి వచ్చినటువంటి వారితో కాసేపు సాంస్కృతిక జానపద గేయాలు అలాగే వాళ్ళందరికీ అందరికి నిజంగా మీకేమైనా అభిప్రాయం మంచి అభిప్రాయం ఉంటే గుర్తులోనే మండల కేంద్రం కావాలని చెప్పి నీవు కూడా మాకు సపోర్ట్ చేయండి. నీకు మేము సపోర్ట్ చేస్తాం. ఇన్నాళ్ళు నీవు బ్రతికిన మా గిరిజనుల యొక్క సానుభూతితో నీవు బ్రతికావు. మా గిరిజనులను ఓటేస్తే నీవు ఎంపీటీస్గా నెగ్గావు. దాన్ని కూడా నీవు కనీసం మంచిదనాన్ని తీసుకోకుండా ఈరోజు నీవు మరి బొడ్డగండి పంచాయతీలో పంచాయతీ బిల్డింగ్కు మరి ఏంటంటే సచివాలయాలు కూడా శాంక్షన్ అయితే అవి కూడా అతను తీసుకెళ్ళిపోయి డొంకరాయి పంచాయతీలో కట్టారు. బొడ్డగండి పంచాయతీ అంటే కనీసం పంచాయతీ బిల్డింగ్లో బొడ్డగండి లేదు. ఈరోజు బొడ్డగండిలో కూడా పంచాయతీ ఉండే పంచాయతీ బిల్డింగ్ కట్టాలని కూడా మేము మరి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అక్కడికి వచ్చే ప్రతి నిధులు కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆ డొంకరాయిలో పెడతారు తప్ప కానీ ఇప్పటివరకు బొడ్డగండిలో ఎటువంటి డెవలప్మెంట్ లేదు. సంబోధించి మరి ఇంకెక్కడైనా మండల కేంద్రం ఏదైనా చేయాలని ఎవరైనా చెప్పినా కూడాను దాన్ని తొలగించి మా గుర్తేడికి మీరు చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారంగా మా మండలం మా ఇక్కడే కావాలని మేము కోరుతున్నాం. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఆలోచించి మాకు ఇచ్చిన ఈ గుర్తేడు మండలాన్ని మీరు కొనసాగించాలని మేము కోరి ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి వైరామారాన్ని 2 మండలాలుగా విభజించి అప్పర్పాట్లో గుర్తేడు మండలంగా మరి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది కలెక్టర్ గారి ద్వారా. మరి దీనికి కొంతమంది వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం కుట్రపూరితంగా మేము 5th షెడ్యూల్ 170లో ఉన్నాం కూడా మరి ఆయన ఎటువంటి హక్కులు లేకుండా డొంకరాయిని మండల కేంద్రంగా ప్రకటించమని ఆయన రాజకీయ స్వలాభం కోసం అక్కడ పోరాటం చేస్తున్నారు. మరి మేము కూడా 5 పంచాయతీలు గుర్తేడు, దారగడ్డ, బొడ్డగండి, కానివాడ, పాతకోట, ఈ పంచాయతీల వల్ల మరి చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. వైరావరం మండల కేంద్రంకి వెళ్ళాలంటే మేము 150 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇప్పుడు ప్రభుత్వం వారు మాకు సానుకూలంగా స్పందించినప్పుడు ఈయన కుట్ర వల్ల మాకు ఇబ్బందిగా ఉంది. ఏమాత్రం ఈయన మరి మాకు అడ్డంకుగా ఉంటే మేము ఇంకా చాలా ఉధృతంగా పోరాటం చేయడానికి ముందుకు వస్తాం. కాబట్టి దయచేసి శ్రీ ప్రభుత్వం వారు ఆలోచించి గుర్తేడుని వెంటనే మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతున్నాం. కొంచెం దూరంగా ఉండండి, దూరంగా నిల్చోండి, జనాలు ఎక్కువ కనిపించాలి మనకి. దూరంగా నిల్చోండి. అడిగి బొడ్డగండి గోపాల్, హలో, ఇప్పటికే చాలా టైం అయింది. దయచేసి తిరుపతి రెడ్డి గారు